వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. డస్ట్ చూడు, ఓ మై గాడ్, ఇగో ఎంత ఘోరంగా చూడు డస్ట్. ఇంకా కీ తీస్తావా? వస్తా నీకు, నీకు రాదుగా తెరిచేది. చూద్దాం ఎట్లా తీస్తావు, చూద్దాం. వేయడానికి రాదు కదా, తీయడానికి రాదు, వేయడానికి రాదు నీకు కొత్త తాళం. ఏయ్ సీరియస్గా ఇస్తా చూడు మంచిగా తాళము. వా గ్రేటే, ఒకటే వస్తుంది, ఇంకోటి లోపల అది వేసినాం. అబ్బా ఎన్ని రోజులు అవుతుంది నిజంగా మీరు పోయినప్పటి నుంచి. మళ్ళీ శిరీష మీ పోకడతో పోయినామంటే మళ్ళీ మీ రాకడతోనే మళ్ళీ ఇళ్ళకి వచ్చినాం. ఓ మై గాడ్, ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. సైలెంట్గా ఉంది చూసినా, పిన్ డ్రాప్ సైలెంట్. ఏడిపోతే చూసా, ఎండ అయితే ఘోరంగా పడుతుంది. ఓ మై గాడ్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్లీన్ చేయాలి. ఫస్ట్ ఊడ్చి యాక్చువల్లీ వచ్చిందే. ఇప్పుడు ఏంటంటే మరీ ఇల్లు పెడితే మరీ ఎక్కడక్కడనే పోయినట్టు, ఊరికి పోయినట్టు, ఊరికి పోతే ఊరికి, సిటీకి పోతే సిటీకి అన్నట్టు అవుతుంది పరిస్థితి. అట్లా కూడా జస్ట్ వచ్చి ఇప్పుడు మొత్తం ఊడ్చి తుడిచిపోదామని అయితే వచ్చినాము. రైటా? చలో, నువ్వు జాడ కట్ట పట్టుకో, నేను మాఫ్ కట్ట పట్టుకుంటా. అంతేనా? నీళ్ళు తాగుతావా మన? అయినా ఎండ వీడలేవు, ఉన్నాయి సగం ఉన్నాయి. కానీ ఎండకాయలు రాగానే సడన్గా అట్లా తాగొద్దట. అమ్మో ఘోరం, అది అగిరితలు వేస్తుంది. ఖరాబ్ అయితే ఏం లేవు కదా ఇప్పుడు. ఫ్రిడ్జ్లో నువ్వు ఏదో ఇచ్చి పెట్టినా అనుకుంటా శిరీష. అప్పుడు నాకు తెలిసా ఉన్నాయి. పాలు పోసినావు నాకు ఆల్రెడీ. కరివేపాకు అట్లా ఉంటుంది, ఏం కాదు. ఇంకా నెయ్యి ఇదేమో, అది క్యారెట్ బీట్రూట్ అయితే అట్నే ఉంది. ఈ పువ్వు ఖరాబ్ అవుతుంది ఉంటుందా? గట్టిగానే ఉంది పువ్వు. ఇగో ఫ్రూట్స్ తీసుకోదాం, ఇవి ఫ్రూట్స్ తీసుకోదాము. ఇది కూడా క్యారెట్, పచ్చిమిర్చి ఇంటికాడ పచ్చిమిర్చి అయిపోయింది. టమాటాలు కూడా తీసుకోదాము. అన్న టమాటాలు డైరెక్ట్ మనం బయట అనేది తెంపుకొస్తున్నాం శిరీష. ఏడా అల్లం వెల్లిగడ్డ లేదు, పట్టాలంటున్నాం గట్ట. అట్లా కూరలకే నీకు లేదు, కొద్దిగానే ఉంది. అయిపోతుంది. నేనే దెబ్బ తెద్దాం అనుకుంటున్నా. ఇది ఉందా మరి మిక్సీ పట్టుడా? సరే. ఇవాళ పొద్దుగానే వచ్చిన అల్లం వెల్లిగడ్డ మీరు లేరు, మాకటే తెలుసు. అది పట్టే ఛాన్స్ మాకు ఉంటారు, పట్టడం నాకు రాదుగా. అందుకని తుడుసుడేనా? చలో ఫస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాం. మనుషులు ఉంటేనే ఏదైనా కానీ ఇల్లుకి అందం వస్తుంది. మనుషులు లేకపోతే చూసినావా ఎట్లుందో ప్రశాంతంగా, ఏదో ఇల్లు ఇచ్చిపోయినట్టు వచ్చింది ఒకటేసారి. జై పోషమ్మ తల్లికి జై. యాక్చువల్లీ నానియన్ స్కూలు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇంటికి పోయినాం కదా, అప్పుడు ఈ కిటికీలు మొత్తం మూసేసిపోయినాం అనమాట. సో అట్లా వీళ్ళు వడియాలు కూడా ఏమైనాయి, మొత్తం స్మెల్ వచ్చేసినాయి, బూజు పట్టేసినాయి లోపలికి, ఎయిర్ ఫ్లోటింగ్ లేక. అందుకని ఇప్పుడు ఏం చేసినామంటే ఈ కిటికీలు ఆడ బెడ్రూమ్లో కిటికీలు ఆల్మోస్ట్ ఓపెన్ చేసి పోయినాం అనమాట. అందుకని జర్ర అంతా ఏం లేదు, జస్ట్ కాళ్ళ కింద డస్ట్ తప్ప ఇంకా వేరే డస్ట్ కానీ స్మెల్ కానీ అలా ఏం లేదు. మళ్ళీ ఖరాబ్ అయ్యే ఐటమ్లు కూడా మనం ఏం పెట్టలే కదా శిరీష, ఏడియా అన్నీ ఆడికే తీసుకుపోయినాం. అవును, పాలు ఒక రోజు తాగేసేసిన నేను, పాప 2 గంటలు తాగేసినాం. అది ఇప్పుడు తీసుకుపోయి కూడా ఏం లేవు కదా ఇంటికి. రైట్, జొన్నలు పప్పకు ఏ నీకు జొన్నలు లేవు. మళ్ళీ ఆనియన్స్ అయిపోయినాయి. ఆనియన్స్, అల్లం వెల్లిగడ్డ, ఇంకా జొన్నలు. రెడీయా? వెళ్దామా? వచ్చిన ఇంకోటి సామాన్లు దగ్గర నువ్వేమేమైతే ఒక కవర్ తీసుకో, సంచి అవు ఆడ ఉన్న చూడు. సంచి తీసుకున్నామంటే మళ్ళీ బండి మీద కదా ఇబ్బంది అవుతుంది, లగేజ్ కూడా. ఎన్ని పడితే గన్నే మళ్ళీ ఎక్స్ట్రా అది కావాలి బాబు, ఇది కావాలి, ఆడి కావాలి, ఇది కావాలన్నా అనుకో. జొన్నలే 5 కిలోలు చిరుసా అవి. మరి అవును, సాయంత్రం పట్టించుకోద్దాం. ఇది నేను పెడతా పట్టు. కవర్ మంచిగా చిన్న ఇబ్బంది అనుకో, ఇబ్బంది పడుతుంది మళ్ళీ. రైట్, అదేంది పిండికి తీసుకోయేది? అదే తీసుకోయేదా మరి? ఉండనా ఫ్రిడ్జ్లోనే తీసుకోవాలి ఇవి, క్యారెట్ బీట్రూట్లు అవి. మళ్ళీ ఎందుకు ఇవేంటి పట్టించేది అన్ని కూడా? ఇవి పట్టేయాలా ఇప్పుడు? ఇవి మరి వేసేయమ్మా డైరెక్ట్గా. సాయంత్రం పట్టించుకొచ్చేస్తాం.
అందుకనే తీసుకోవాలి ఇక ఇది ఉంటే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి అనవసరంగా. గోధుమలు ఒకటి బయట కొనుక్కుందాము. మళ్ళీ గోధుమలు ఎందుకు? గోధుమలు కూడా వేసినాం కదా దాంట్లో వేయనిక ఏం కాదు ఉన్నాయి వేసేద్దాంతి. గోధుమలు మొత్తమే లేవు. సరే తైదలు ఇంకా ఇందాక వచ్చిన ఏంటివి ఇవి జొన్నలు సద్దలేవి కవరు వేసేసినాం ఆల్రెడీ. ఓకే రైట్. ఏం కాదు మన చేతులనే పట్టుకుంటావు సరే చేయడం ఏం కదా. రబ్బర్ బాండ్ మంచిగా దాచిపెట్టాం. క్రియాంశన్కి భయం అని చెప్పేసి ఇట్నే దాచిపెట్టాము. వాడు ఎప్పుడు భయపడాలంటే అప్పుడు తీసుకొని భయపెట్టిస్తుంటే అది పట్టుకోరికి వస్తున్నాడు. బాబాయ్ 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 అబ్బాయి ఎన్ని రోజులు అవుతున్నాడు బాబాయ్ అని పిలవక. వీడియో కాల్ కరెక్ట్ మాట్లాడు ఫోన్ దగ్గర పెట్టుకుంటున్నాడు చూస్తాడు మనల్ని. ఇళ్ళ సగం అంత సగం అక్కడికి వస్తూనే ఉంటాయి రోజు. కొన్ని వస్తాయి ప్రస్తుతానికి అని చెప్పి కింది చిన్న చిన్నవి అవన్నీ తీసుకొని జొన్నలు అన్నీ కావాలా. ఇంతేనా ఇవి? ఇంకా ఫ్రిడ్జ్ లో సామాన్ కదా ఫ్రిడ్జ్ లో ఏమున్నా కానీ అవి తీసుకోను. క్యారెట్ తీసుకోను. అక్కడ తాలింపులో పచ్చిమిర్చి లేదు. టమాటాలు టమాటాలు కూడా తెచ్చిన. మరి ఇవి ఉన్నా ఖరాబ్ అవుతాయా? ఏం ఖరాబ్ కావా? సరే అవి కొన్ని ఇవి కొన్ని అన్నీ వేసినాయి మరి. ఎక్కువ కూలింగ్ అయ్యి వేసాం మరి. సో మళ్ళీ అయితే రెడీ అయిపోయినాం. లగేజ్ మొత్తం చదువుకున్నాము. వెళ్దామా? సరే నేను సంచి పట్టుకుంటా నువ్వు లాక్ వేసేసి ఈ సంచి. నాకు ఎండ ఘోరంగా కొడుతుంది నిజంగా. అసలు సాయంత్రం అన్న పొద్దుగాలు వచ్చి ఉండే కానీ అనుకోకుండా వచ్చినాం కాబట్టి తప్పదు. ఘోరం అయితే ఘోరంగా కొడుతుంది ఎండ పరిస్థితి బయట. ఈ ఎండకు చూసా పొద్దుగా అయిపోయినా కెమెరా ఎండకు అసలు ఏం పని చేసిన లేదు. మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా అనిపిస్తుంది మన కెమెరాలో. వేసా వచ్చా నీకు పెట్టినా? టైం వచ్చేసి 4:27 అవుతుంది. ఈ టైంకి మళ్ళీ జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. జ్యోతి వాళ్ళ టీవీ తెచ్చిన శిరీష ఆ టీవీ తీసుకొని రా ఇచ్చేద్దాం. చాలా రోజుల నుంచి మన ఇంటికి టీవీ ఉండే. ఇక జ్యోతి కూడా ఫోన్ చేసి టీవీ తీసుకురాని ఫిట్ చేసుకుంటామని చెప్పింది. ఉండే డోర్ వేసే ఇక ఈ బండి పెట్టేసి వెళ్ళిపోదాం మేము. మనం కూడా కూరగాయలు తెచ్చినాను నువ్వు జ్యోతి ఇంటికన్నా ఉన్నావే. ఎక్కువ బండి ఎక్కువ బండి ఎక్కువ అందరికి నడుచు దానికి చెప్తుందా? దా ఆ గొర్రెపిల్లకి బాగాలే అట. గ్లూకోజ్ పెట్టాలట. గజోలు పోవాలి మళ్ళీ హాస్పిటల్కి. జ్యోతి చింతపండు కొడుతురా మీరు? ఎక్కడిది? మీది కాదా? మరే మీకు కావాలా? నానే చెప్తా మస్తు తీసుకొచ్చి పెడతాడు. నానే చెప్పినావు ఎప్పుడైనా? ఎప్పుడు చెప్పినావు? మరి బొట్టు పెట్టినా జ్యోతి స్నానం చేసినావా? అసలు పొద్దున స్నానం చేయలేదు నువ్వు? ఇప్పుడు మళ్ళీ వేసినావు? సాయంత్రమే చేస్తా అంటున్నా. ఇప్పుడు చేయలే? చేసా మరి పొద్దునే వేసలే ఉబ్బరిస్తుంది బాగా. అదే పొద్దున ఒకసారి సాయంత్రం రాగానే ఎండ వెళ్తుంది అల్లకించాని మీకు డైరెక్ట్ సూర్యుడు ఇంట్లోకే పడుతుంది. పడతారు అందుకనే ఏమంటారు వేడి ఎక్కువ వస్తుంది. అట్లా రావద్దు అంటే అట్లా అనొద్దట. ఇంట్లోకే పడతాను అనొద్దట. సూర్యకిరణాలు ఎంత మన ఇంట్లోకి వస్తే అంత మంచిది. మా ఇంట్లోకి వస్తుంది మంచిగా పడుతుంది. ఈ గోడ కట్టకూర అయితే మీరు ఈ గోడ కట్టకపోతే డైరెక్ట్ మీ ఇంట్లోకి వస్తాయి. ఆ గోడ కట్టేసారు అయితే తర్వాత కట్టురు. వెంటిలేషన్ ఉండాలంటే గోడ తక్కువ ఉండాలి. గోడ తక్కువ ఉండాలి జర గాడి పాటి ఇటు పోతా ఉంటది. సరు ఎండ కొడుతూనే ఉంటుంది. అసలు టైం 4:30 అవుతుంది. ఎండ ఎట్లు చూడు. చాయ్ తాగవాలా? ఆడ గొర్రెపిల్లకి ఆటోమేటిక్ అవుతుందంటే అన్న ఫోన్ చేసిండు. గజ్జలకి వేసుకోవడం మళ్ళీ నువ్వు చాయ్ పెట్టుకొని కూర్చున్నావు అనుకో నువ్వు కంపల్సరీ గంట చేస్తావు. అసలు పొద్దు నుంచి పొర్రి అని ఒక్క మాట అన్నావు జ్యోతి నువ్వు. అట్లా అనద్దు. పోయిరారని చెప్పాలి. పో ఏం చేసి వేసేస్తారు అలాగే కూరగాయలు ఒకటేనా? మళ్ళీ కారు దాకా మరి దాకా జ్యోతి బాయ్. మళ్ళీ చేస్తున్నావు నీళ్ళు ఆరినా ఆల్రెడీ. హాయ్ 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 దా ముని. సేమ్ మా మునిగా లెక్క ఉంది కూడా జ్యోతి, కాకపోతే బ్లాక్ ఉంది మూతి. బ్లాక్ అని ఇంకో బ్లాక్ వచ్చింది. అబ్బా పొద్దుగా మంచిగా నీడే పెట్టిన కారు మళ్ళా చెట్టు కింద పెడతారంటే మరి ఎంత మంచిగా చూడు నీడ. క్రికెట్ ఆడుతారు కదా జ్యోతి? క్రికెట్ ఆడుతున్నా మరి రోజు కూడా పెడుతున్నారు నాకు తెలిసి. చెట్టు నీడ అంత పని చేస్తారు అనమాట.
లాక్ చేయాలా? తీ ఒకసారి అసలే వస్తుంది. అది నొప్పు. తీ, నా చేతిలో ఉంది అది. ఓకేనా? ఇంకోసారి 2 సార్లు ఎక్కినా వెనక పెట్టి లాగేజ్ మీడ కూర్చో. ఈ గట్టి వేసే చేతి మొత్తం ఏమని అంటే మళ్ళీ తిడతారు కానీ తెలియక చూసినావు. మళ్ళీ ఏమన్నా అన్నావు అనుకో, ఏం చేసినావు నేను అంటుంది మళ్ళా. అంతేనా? అవి వెనక పెట్టి నువ్వు ముంగట కూర్చోమని చెప్పినా నేను. నువ్వురా ఇది తీసుకోవద్దా? ఇది కూడా పెట్టాలా మళ్ళా? సరే నేనే పెడుతుందా. కానీ ఏడు పెట్టావు చెప్పు. అట్లా ఉంటుంది మనతోని కదా. అది కొంచెం చిన్న ట్రాక్టర్ అది. పొలంలో కాదు, మన అంగురు తోటలు ఉంటాయి చూడు, అవి దాంట్లో పనిచేస్తాయి అనమాట. అది అంగురు తోట చిన్న ఉంటుంది కదా లైన్, పందిరి కింద తిరిగే ట్రాక్టర్ అనమాట, చిన్న ట్రాక్టర్. అది కూడా వెనక పెట్టేసి సేమ్ అక్క చెల్లెలు ఎక్కడ చూసి మీ ఇద్దరు. మొన్న విజయ చీర కట్టుకుని మొన్న శిరీష మేము ఇంటికి పోయినామా, షెడ్ కాడ పోయినా వెనక చూసి సేమ్ నిన్నే గుర్తు చేసిన తెలుసా. అరే సేమ్ జ్యోతి లెక్కన ఉంది అన్నాడు అన్న కూడా. శిరీష ఇదేసారి నువ్వు దూరంగా చూసి ఒక సైడ్ లెక్కన ఉంటుంది, సైడ్ లెక్కన చూస్తే ఇట్లా సేమ్ టు సేమ్ జ్యోతి అటు తిరుగు. ఆ వాట నుంచి అప్పుడు సేమ్ జ్యోతి లెక్కనే కనవాడు నాకు. నిజంగా అన్ననే షాక్ అయింది. అరే సేమ్ చెల్ల లెక్కన ఉంది రా అంటున్నాడు. రైట్ మరి మేము బాయ్స్ బాయ్. మీ బండి అయితే గిదే బండి కదా, 7373. నైసా, బాగుంది నిజంగా నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ 7373. నిజం మొన్న మేము గుర్తుపట్టలేదు తెలుసా. ఆమె కూడా మమ్మల్ని గుర్తుపట్టలేదు. కొత్త షర్ట్లు వేసుకున్నాం కదా మేము, హాఫ్ షర్ట్లు. బండి నెంబర్ చూసి గుర్తుపట్టింది జ్యోతి. ఏడిపోతురా అని. నువ్వు అన్న ఫోన్ చేస్తున్నా, టైం అయింది కదా. అద్దంలో చూసి నా ఏమంటారు డిషన్ చేస్తుంది. ఇంటికాడ అట్నే చేస్తుండే. బైక్ అదంతే మోతూనే ఉంటుంది. అది కజేనికి రాదు. పా వెళ్తున్నాం మరి. రైటా? బాయ్ బాయ్. మళ్ళీ ఏం చేస్తుంది వెళ్తే 2 నిమిషాలు తెలిసా. మా ఊరికి మీరు ఎంత తేడా. ఎండ కూర్చొని ఇట్లా కొడుతుంది ముఖం మీద, ఘోరంగా ఘోరంగా కొడుతుంది. వెళ్దామా? రైట్ బాయ్. కార్ నీడ పెట్టినా కాబట్టి సేఫ్ అయింది. లేదంటే మరి ఇలా కూర్చోలేకపోతుంటే. ఈ రెడ్ కలర్ పువ్వులు ఉన్నాయి కదా, నిన్న చెప్పినాము. యాక్చువల్ ఆ పూల పేరు నాకు కూడా తెలియదు, ఆ చెట్టు పేరు కూడా నాకు తెలియదు. కానీ ఈ పువ్వులోకి వచ్చే పువ్వు, ఆ పువ్వు ఏమంటారు, చెట్లకు వచ్చే పువ్వు. ఆ పువ్వు విప్పక ముందుకు దాని కొండలు ఉంటాయి, గుర్తుందా? ఇట్లా కాయ లోపల గోర్లకు అంటించుకొని దాని లోపల ఉన్న కొండలతోనే ఆడుకునే వాళ్ళం. మేము నిన్ననే గుర్తు చేసుకున్నాం. మంచిగా అనిపిస్తుంది. లోపల వస్తాయి కొండలు లాగా వస్తాయి. అది మంచి అనిపిస్తుంది. నువ్వు విన్నా నేను విన్నా అని గుంజుకొని కొండలాగా ఉంటాయి. అవి ఇట్లా ఆడుతుంటే అవి పోవు. ఇట్లా ఆడుతుంటే నీదా నాదా అన్నట్టు పోటీతో ఆడుతాయి. మస్తు అంటే మస్తు ఎండాకాలంలోనే వస్తాయి చూడు పువ్వులు. అయినా ఎండాకాలంలో వస్తాయి మరి. ఈ రోడ్ల పెట్టే చెట్లకు అదేందో గానీ ఎల్లో కలర్ పువ్వులు, ఈ రెడ్ కలర్ పువ్వులు సమ్మర్ లో అంతా చెట్టు ఎండిపోతుంది చూడు. ఆ టైం కి ఇవి మంచిగా వికసిస్తాయి. చెట్టు ఏమో ఆకులేమో ఉండే గానీ పూలు అయితే నిండు ఉంటాయి, కనబడుతుంది మంచిగా కనబడుతుంది రోడ్డు పెంట. అంటే వర్షాకాలం ఎండాకాలం ఏమో పచ్చగా అవుతాయి. ఈ ఎండాకాలం రాగానే మొత్తం ఎండిపోయి మొత్తం పూలు వస్తాయి. చెట్టు మొత్తం అట్లనే ఉంటది. అలాంటి చెట్లు మనం బాయిల పూట పెట్టుకున్నాం అంటే ఎప్పటికీ ఎండాకాలం అన్ని ఎండిపోయినాయి కానీ మన ఇక్కడ మన బాయికాడ మాత్రం పచ్చదనం ఉంటది. పూల చెట్లు ఉంటాయి. పూల చెట్టు ఉంటది రకరకాల. ఇటు ఉన్నాయి కానీ ఇవన్నీ కాదు, అటు సైడ్ ఉన్నాయి అన్ని పూల చెట్లు. ఇవన్నీ ఏమో కాయలు కాస్తాయి చూడు. ఏం కాయలేమో అవి ఏమో కాయలు బాగా చూడు. నిన్నటి వర్షానికి ఎంత పచ్చగా చూడు. ఏరియా మొత్తం పచ్చగా అంటే పచ్చగా గ్రీన్ కలర్ అయిపోయింది మొత్తం. కానీ ఘోరం వర్షాకాలం లాగా ఉంది కదా చూస్తే. కానీ ఎండను చూస్తే మాత్రం ఎండాకాలం రా అనిపిస్తుంది. ఎండనే కొడుతుంది, సాయంత్రం వాన కొడుతుంది, మళ్ళా మబ్బుల చలి పెడుతుంది. 3టికి 3 ఉంది కథ. వర్షం పడ్డది కానీ మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే బావ నేను ఫోన్ చేసినప్పుడు అన్నారు కదా. నువ్వు ఫోన్ చేసినా అన్న ముద్ద అడిచింది తెలుసా. ఘోరంగా అంటే ఘోరంగా ఐసురాలు రౌతులు పడ్డాయి. అవును, ఐస్ గడ్డలు. ఆ రౌతులు తాకుతుంటే కూడా ఆయన అట్నే ఎగిరిండు వాళ్ళ వానల. అన్నకే మాకేందంటే చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఇట్లా వాన పడ్డప్పుడు బైక్ వేసుకొని వస్తాం బయటికి అన్న నేను తడవడానికి. హైదరాబాద్ ఉన్నప్పుడు సిటీలో ఉన్నప్పుడు అయితే బిల్డింగ్ పైకి ఎక్కి ఆడటోళ్ళం. రెయిన్ డాన్స్ కానీ అట్లా రెయిన్ లా అంటే వర్షంలో తడవడం అనేది మాకు చాలా ఇష్టం. చిన్న ఉన్నప్పటి నుంచి అంతే.
ఏ ఊరికొచ్చిన కన్ను ఒకటిడా జంపులు వస్తాడు మన వాసానికి అందుకని వేసిండు. ఫుల్ ఆడినట్టు బావా. నేను కూడా వీడియో నేను కరెంట్ పోతా అని చెప్పేసి ముందే వంట ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు నేను ఈ వర్షాకాలం వస్తుంది అనుకో తొందరగా వంట వేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కరెంట్ వేద్దలేదు ఇట్లుంటే ఏం కాదు. ఆ రోజు మాకు పొద్దుంతా లేదు ఏమంటారు గాలి దుమాలు వేస్తుంది కదా, గాలి దుమాలు వేసిన కరెంట్ తీసేసినట్టు. కరెంట్ లేదు నాకు ముందే పసిగట్టిన చీకట్లో మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఆల్రెడీ 6:30 వంట ఫినిష్ చేసిన. 7:30 8 o'clock వరకు కొట్టింది వాన. నారాయణపూర్ చూసిన మాట్లాడుతుంటే నారాయణపూర్ వచ్చేసినాం. ఇక మాట్లాడుతుంటే పక్కన మన ఊరు అడిమసకు వచ్చేస్తాం. చెల్లెలు ఇక్కడ ఎంతసేపు పట్టదు, 2 నిమిషాలు పని. ఆ మధ్యలో వేసి ఇంకా తొందరగా వస్తాం కానీ అది ఎప్పుడు వేస్తారో ఏమో. శాంక్షన్ అయిందని చెప్పారు, చెప్పలేము. ఇక అదే మనం ఈసారి వేస్తే ఇటు డిస్టి బొమ్మ కట్టాలి మనం కూడా బయట. అప్పుడు నా చెట్టే పెట్టాను, నా చెట్టు నా ప్యాంటు. చూడు మస్తు పూలు ఉన్నాయి రెడ్ కలర్ రోడ్ మీద కదా, ఫుల్ ఉన్నాయి. ఎందుకు మెల్లగా పోతున్నా అంటే నువ్వు గంత పెద్ద బస్ వేసుకొస్తే మెల్లగా పోకపోతే ఎట్లా పోతారువా? నువ్వు వెనక నేను ముంగట కనబడుతున్నావు నాకు మిర్రర్లో. నువ్వు మన నేను నడిపిన బస్ ఇది వేరే, అది వేరేనా? ఇది పెద్ద బస్ ఇంకా పెద్ద బస్సు. అది కూడా 40 సీట్లు, ఇది 40 సీట్లు కానీ ఈ బాడీ పెద్ద ఉంటుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చేయపు కనబడుతున్నావు. కనిపిస్తున్నా ఎటు రైట్ అనే స్ట్రైటా? అలీనగర్ పోతున్నా. అలీనగర్ అంటే స్ట్రైట్ పోతావా? ఉన్నారు ప్యాసింజర్స్ బండి కనబడరు. నేను కూడా పోతా. సిరిషన్ తోలుకొచ్చిన. ఆడిపోయినావా? రైటా మరి? సరే సరే రైట్. నేను ఇటు పోతున్నా, నువ్వు అటు. బాయ్ 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 బాయ్. వెల్కమ్ టు అడవి మసీద్. ఇట్లా అడవి మసీద్ మా ఊరికి బోర్డు ఉండాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఇగో ఈసారి వేసిరు. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరు, మనమే పోతాయి. ప్రశాంతంగా ఉంటుంది. నీకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? ఇలా వెరైటీ ఫీల్ దోడ అనిపిస్తుంది. ఏది సామాన్ అనే ఉంటుంది చూడు. సరేలే దిగాలా? లగేజ్ దింపాలా? నేను వస్తున్నా. ఏమైంది? పూలు ఉన్నాయి ఫ్రిడ్జ్ లో పెట్టిన. అవి వచ్చినప్పుడు పెట్టుకొని వద్దాం అనుకున్నా. ఫ్రిడ్జ్ లో పక్కన పెట్టి నువ్వు గిన్నె కూరగాయలు పట్టుకొచ్చినావు. ఏదో పెడతావు ఫ్రిడ్జ్ లో? ఇక్కడ నాకేం తెలుసు బాబు, మీరు ఎండకు పోయి తెంపుకొస్తారని నేను చెప్పిన కదా. అవి ఇప్పటికీ ఇంకా 2 కూరగాయలు ఉన్నాయి. ఇంకొకరికాయ ఉంది, బెండకాయ ఉంది. ఇప్పుడు నైట్ ఒక కూర కర్రీ వండుకుంటాం. నువ్వు తెచ్చినా ఏమేమి తెచ్చినావు? మళ్ళీ ఎన్ని రోజులు అవుతాయో. ఎక్కువ రోజులు ఆగేటేమో ఆపు, ఇక తొందర కర్రీ పోతే ఇక మనం ఏం చేయలేము దానికోసం. కాకపోతే అమ్మ ఏంటంటే ఇక ఆడ ఏమి ఉండే కదా అని చెప్పి అన్ని పంపిస్తుంది. మస్తు పూలు పూసినాయిగా మన చెట్టుకి. మరి ఎవరు తెంపుతలేరు? పువ్వు పెట్టుకుంటే ఎవరు లేరు కదా. నేను రోజు తెంపుతా. తెంపు ఆంజనేయ కాడికి ఆంజనేయ మొత్తం తెంపు. పూసినాయి ఇగో ఇవి తెంపుతూనే వస్తాయి అంటారు కదా శిరీష. ఇట్లా తెంపి అక్కడ బయట పడేసాను నేను. మరి ఎవరు పెట్టుకోరు. అది పెట్టచ్చు బాబా. ఈడ మనం దీపం ముట్టేలే కదా. మనం ఇంకా మొన్న పోయేటప్పుడు ముట్టించి పోయినాము. మళ్ళీ రేపు ఏ వారం? గురువారం కదా. రేపు పొద్దుగాల ముట్టారు అట్లాగానే. ఇవాళ గురువారం బాబా. సరే రేపు శుక్రవారం కదా. ఏ రోజు అయితే పొద్దుగా లేవకుండా దీపం ముట్టించినాం అనుకో రేపు. ఈ పువ్వులు పెట్టచ్చు. బయట చెట్టు కూడా నేను పువ్వులు బయట చెట్టు. మళ్ళీ మీకు గులాబీ పూలు మురిసినాయి. అవును చూసిన. 10 గలు ఉన్నాయి. అవి ఫుల్ ఉన్నాయి. నువ్వు సాయంత్రం పెట్టుకునేవి. ఎన్ని పోతున్నాయి? కప్పలుడుతున్నాయి శిరీష. పిలిస్తే లేదు, నీకు వెల్కమ్ చెప్తున్నాయి. నీకు వెల్కమ్ చెప్తున్నావు. లేక వచ్చినావు ఎల్లుండి వచ్చి ఆ మూల పోతాయి. పైపు లోపల 5-6 ఉంటాయి. రాత్రి ఉంటాయి. మొన్న మంచిగా బిల్లింగ్ ఎక్కి మొత్తం ఊడ్చుకొచ్చిన శిరీష. మొత్తం ఊడ్చిన. ఆ రోజు సాయంత్రం జంపు రంపింది వాన. మళ్ళీ రేకుల మీద మొత్తం బయట మొత్తం గలీజ్ అయిపోయింది. మళ్ళీ పొద్దుగా నొక్కితే 2 చాటలు నిండింది ఉసుకే. అంత ఘోరంగా కొట్టింది వాన. బయట క్లీన్ చేయాలి. ఇంకా బయట కూడా నూకాలి. పొద్దుగా లాకి నూకేటప్పుడు ఈడ కారు ముంగట. ఇప్పుడు కారు కింద మొత్తం ఉసుకనే ఉంది. ఇప్పుడు అది పారతో ఎక్కేసేయాలి. మళ్ళీ వాన పడితే మొత్తం ఈయన అవుతుంది. అది అటు కింది కూడా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. వదిలేసి మరి అందరికన్నా కదా పడతాయి నా చేతిలో. ఒక గిన్నె పెట్టుకున్నారు. నువ్వు ఫస్ట్ కాలేజీలో అడుకొని ఇంట్లో పోవాలని ఇది ఏం పని పెట్టుకున్నావు నువ్వు?